సో మనకి ఈ యొక్క నేమ్లోనే ఉంది కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే మనం వేరియస్ థింగ్స్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడం అనమాట. సో ఐఓటీ ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే వీళ్ళు కొన్ని డివైసెస్ అలాగే సిస్టమ్స్ని డెవలప్ చేస్తారనమాట. సో ఆ యొక్క సిస్టమ్స్ ఏంటంటే మనకి ఇంటర్నెట్తో అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇట్లాగా ఆ యొక్క సిస్టమ్స్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవటం వలన మనకి ఇండస్ట్రీస్ లైక్ హెల్త్ కేర్, ఆటోమోటివ్, హోమ్ ఆటోమేషన్, సో ఇవన్నిటికి కూడా మనకి ఒక స్మార్ట్ సొల్యూషన్ అయితే క్రియేట్ అవటం అయితే జరుగుతుంది. సో ఐఓటీ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మనకి ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఐఓటీ ప్రోటోకాల్స్ అని చెప్పేసి మనకి కొన్ని ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి, లైక్ MQTT, COAP. సో ఇట్లాగా మనకి కొన్ని ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనకి క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనాలిసిస్, సెన్సర్ టెక్నాలజీస్, అలాగే నెట్వర్కింగ్ కూడా అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఐఓటీ ఇంజనీర్కి కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి టాప్ కంపెనీస్ లైక్ బాష్, శాంసంగ్, అమెజాన్, జనరల్ ఎలక్ట్రిక్, సో ఇట్లాగా మనకి టాప్ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ఐఓటీ ఇంజనీర్ని హైర్ చేసుకోవటం అయితే జరుగుతుంది.